అణు విద్యుత్తుకు సంబంధించి అసలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అణు విద్యుత్తుకు సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్, హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ హైలెనర్ కొత్తగా ఒకటి లాంచ్ చేసింది. టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్. ఇది ప్రపంచపు మొట్టమొదటి ఫస్ట్ కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ టు జనరేట్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీని తయారు చేయడంలో ఇది అన్నట్టు. అయితే ఇక్కడే అణు విద్యుత్ క్లీన్ ఎనర్జీ అన్నది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి. ఎందుకంటే అణు విద్యుత్ తయారు చేసేటప్పుడు దాని వ్యర్థాలు ఎక్కడికి పెట్టాలి అన్నటువంటి ఇంకా తేలలేదు. యురేనియానికి సంబంధించినటువంటి సమస్య కడప జిల్లాని చుట్టుముట్టింది. అట్లాంటిది ఈ అణు విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యలో ఇప్పుడు విదేశాల్లో, యూరప్లో, నార్వే కంట్రీలో ఈ అణు విద్యుత్ తయారీకి సంబంధించినటువంటి వేస్ట్ని 1000 అడుగుల లోపల గొయ్య తీసి తవ్వుతో పాతి పెడుతున్నారు, పంపిస్తున్నారు. కానీ వాటి వల్ల భవిష్యత్ తరాలకు సమస్య అన్నటువంటి. కాబట్టి అణు విద్యుత్ కరెక్టే, ఎందుకంటే చీపెస్ట్ పవర్ 50 పైసలకే కరెంట్ వస్తుంది. కానీ దాని వ్యర్థాలకు సంబంధించినటువంటి సమస్య అట్లాగే ఉండిపోయింది.